ఈ ఈ స్కూల్లో ఇదే చివరి ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాను. ఈ నెలాఖరున 30వ తారీఖున నా రిటైర్మెంట్కు ఇక్కడ హాజరైన పెద్దలందరినీ కూడా నేను ఈ ఫంక్షన్కి రమ్మని చెప్పి కూడా నేను ఇన్వైట్ చేస్తున్నాను. అంటే అదేమి రిటైర్మెంట్ అనేది జీవితంలో ఒక భాగం, కానీ అదే చివరి దశ కాదు. ఇంకా పని చేయాలంటే 30వ తారీఖు తర్వాత ఇంకా నేను ఫుల్ టైమ్గా పనిచేయగలను, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేయగలను. ఇదివరకు ఏదైనా కార్యక్రమం అంటే నాకు సెలవు లేదని, నేను స్కూల్కి మానలేనని ఇలా చెప్పేవాళ్ళు. ఇప్పుడైతే అలా లేదు. ఎవరు ఏ సమావేశానికి పిలిచినా, ఎక్కడికైనా సరే, ఏ సమస్యల కోసమైనా సరే నేను ఎక్కడికైనా వెళ్ళగలుగుతాను. ఆ అవకాశం రిటైర్మెంట్ తర్వాత ఇంకా ప్రజలకి సేవ చేసే అవకాశం నాకు వస్తుంది. సరే, ఈరోజు నా స్పీచ్ ఒక చిరస్మరణీయంగా ఉండాలనే కోరికతో కొన్ని వాస్తవాలు మీకు అర్థం కాకపోయినా ఇక్కడున్న 10 మందికైనా అర్థం కావాలనే విధంగా చెప్తాను. 1947 ఆగస్టు 15వ తారీఖున మన దేశంలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ పవర్, అంటే అధికారం తెల్లవాళ్ళ నుంచి మరొక తెల్లవాళ్ళకు వచ్చింది. మనకు రాలా, ఇప్పుడు కూడా రాలా. అది ఫస్ట్ నేను చెప్తున్న ముఖ్యాంశం. ఈ దేశానికి స్వాతంత్రం 79 సంవత్సరాలు జరిగినప్పటికీ అది అనఫిషియల్ స్వాతంత్రం. స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే ఈ మెజారిటీ ప్రజలకు వచ్చినప్పుడు స్వాతంత్రం. మైనారిటీస్ మెజారిటీని పరిపాలించడం ఎక్కడా లేదు, ఏ దేశంలో లేదు. సౌత్ ఆఫ్రికాలో వాళ్ళు 200 సంవత్సరాలు తెల్లవాళ్ళు పరిపాలించిన తర్వాత నల్ల జాతీయులు ఒక పెద్ద సామాజిక పోరాటం చేసి నెల్సన్ మండేలా ఆధ్వర్యంలో తెల్లవాళ్ళ నుంచి నల్లవాళ్ళు స్వాతంత్రం తీసుకొని ఆ దేశాన్ని విముక్తి చేసుకున్నారు. ఇక్కడ అలాంటి విముక్తి రాలా. వచ్చిందని భ్రమల్లో మనందరం సూటు బూటు వేసుకొని హ్యాపీ ఇండిపెండెన్స్ అని అందరం చెప్పుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాస్తవానికి ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడు కూడా మన దేశం 120వ స్థానంలో ఉంది. హంగర్ ఇండెక్స్, ఆకలి రేట్లో ప్రపంచ దేశాల్లో 198 ఉంటే దాంట్లో 120వ ప్లేస్ ఉండటం ఎంత బాధాకరమో చూడండి. ఆర్థిక మాంద్యంలో కానీ కరప్షన్లో కానీ మన దేశం 2వ స్థానంలో ఉంది. అంటే మన దేశంలో ఉన్న కరప్షను ఇంకెక్కడ ప్రపంచం లేదు. అంటే పాకిస్తాను, బంగ్లాదేశ్ ఇలాంటి థర్డ్ గ్రేడెడ్ కంట్రీస్ కంటే కూడా మనం అవినీతిలో ప్రధానంగా ఉన్నామంటే దేశాన్ని అవినీతి నుంచి రక్షించుకోలేకపోతుంది. లక్షల కోట్ల అప్పులు అంటే ప్రతి పౌరుడి మీద కనీసం ఒక 3 లక్షల రూపాయల అప్పు ఉంది. ఏ పౌరుడైనా సరే, అది స్టేట్ అప్పు అయినా సెంట్రల్ అప్పు అయినా. మనకు తెలియకుండానే మన నెత్తి మీద మనం చూపించి అప్పులు చేస్తున్నారు. దేశాన్ని అప్పులమయంగా రుణ ఇండియాగా, అప్పుడే రుణ ఆంధ్రప్రదేశ్ అని అంటున్నారు. 10 లక్షల కోట్ల అప్పు. ఈ అప్పులు నిజంగా మన ప్రజలకు ఉపయోగపడియా? ఈ స్కూలు చూడండి, ఈ స్కూల్ చూస్తే ఈ దేశం గుర్తొస్తుంది. ఈ దేశం నేను ఇన్ని సంవత్సరాల్లో నేను చాలా సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల పైగా పనిచేసాను. ఒక్కసారి కూడా ఒక్క ప్రజాప్రతినిధి కూడా పనిచేసిన స్కూల్కి రాలా. అంబేద్కర్ భవనం ఉంటుంది రైల్వే స్టేషన్ ఎదురుగా. ఒక 15 సంవత్సరాల నుంచి ఒక్క కార్యక్రమం జరగల. దానికి ఏమి ఉండవు, ఫెసిలిటీస్, కరెంట్ కానీ బాత్రూమ్స్ కానీ ఏమి ఉండవు. అక్కడ ఒక కార్యక్రమం జరగదు. అంటే ఏముంటుంది దీన్ని బట్టి? ఎక్కడన్నా అభివృద్ధి అంటే వాళ్ళు అనుకున్నాయి, వాళ్ళు టార్గెట్ చేసినవి అవుతున్నాయి, కానీ ప్రజలకు సంబంధించినవి జరగట్లేదు. ఎందుకనంటే పెద్ద పచ్చి మోసం 1946లోనే జరిగింది ఈ దేశంలో. ఈ దేశం స్వాతంత్రం ఏ ఒక్క వ్యక్తి వలన రాలా. లక్షలాది మంది చనిపోయారు. తెల్లవాళ్ళ యొక్క నిరంకుశ విధానాలకి, తుపాకీ గోళ్ళకి లక్షలాది మంది చనిపోబట్టే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నారు. 46లో మొట్టమొదటిసారిగా ఏఐసిసి, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు జరిగింది. ఆ ఎన్నికలలో ఎవరైతే అధ్యక్షుడు అవుతారో వాళ్ళే ప్రధానమంత్రి అవ్వాలి. ఆ ఎన్నికల్లో 2 వ్యక్తులు నిలబడ్డారు. నేను ఉంటాను ఈ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు. కానీ
అందులో మొదట ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇంకొక ఆయన నెహ్రూ, ఆయన పండితుడు, బ్రాహ్మణుడు. కాంగ్రెస్ పార్టీకి పెద్ద మహాత్మా కరమ్చంద్ మోహన్ చంద్ గాంధీ. ఈయన కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తే అది అవును. పిసిసి అధ్యక్షులను అందరినీ, అంటే ప్రాదేశిక్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇదివరకు 16 రాష్ట్రాలే ఉండేది, ఇన్ని రాష్ట్రాలు లేవు మన దేశంలో. 16 మంది అక్కడికి వచ్చారు ఎన్నిక చేసుకుంటాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అవటానికి. 16 మందిలో 10 మంది సర్దార్ వల్లభాయ్ పటేలే మాకు ఏఐసిసి అధ్యక్షుడిగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. 3 తమ నిర్ణయాన్ని చెప్పలేదు, నిర్ణయం చెప్పకుండా బాయ్కాట్ చేశారు. ఇంకా ఏ ఒక్కరు కూడా నెహ్రూ పక్షాన ఒక్క ఓటు కూడా వేయలేదు. అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ బీసీ, ఆయన ప్రధానమంత్రి అవ్వాల్సి ఉండగా దాన్ని అడ్డుకున్నవాడు మహాత్మా గాంధీ. అదే ఈరోజు మీకు చెప్పదలుచుకున్నాం. మనం ఆయన ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చాడు అని చెప్తున్నారు. ఈ దేశానికి స్వాతంత్రం ఇవ్వాలంటే మొత్తం ముఖ్యమంత్రిగా చేసి ఉంటే ఈ దేశానికి స్వాతంత్రం. అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ నిజంగా అప్పుడు కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉంటే ప్రణాళిక మంత్రిగా అయ్యేవాడు, ఈ దేశాన్ని చక్కగా నడిపించాడు. వీళ్ళకి అవకాశం రానియకుండా వీళ్ళు ఆధిపత్యం వహించడం వలన ఈ దేశం ఇంకా నాశనం అయిపోయింది. మనకంటే ముందు చైనా స్వాతంత్రం దినోత్సవం, చైనాను మనం కొట్టాలంటే ఇంకా 100 సంవత్సరాలు ప్రయత్నం చేసినా చైనాను కొట్టలేము. చైనా అంత అభివృద్ధి సాధించాలంటే, ఈ స్కూల్ ఉందనుకోండి, చైనాలో స్కూల్స్ ఎలా ఉంటాయంటే ప్రతి క్లాస్కు ఒక టీచర్ ఉంటారు. వీళ్ళు కాకుండా అదనంగా 10 మంది టీచర్లు, ఎక్స్ట్రా టీచర్స్ ఉంటారు. మొత్తం కూడా ఒక ఎలిమెంటరీ స్కూల్లో 20 మంది స్టాఫ్, మొత్తం విశాలమైన ప్లే గ్రౌండ్ ఉంటుంది. చైనా ప్రభుత్వం అంతా కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తారు, మన ప్రైవేట్ స్కూల్లో ఎవరు చదివించరు. మన స్కూల్ చూడండి, ఈ పిల్ల ఎట్రా ఎంత ఎక్స్ట్రాడినరీగా 2nd క్లాస్, ఈ అమ్మాయి లాంటిది అద్భుత, సెంట్ జాన్ ఇక్కడ ఉన్నాయి కదా, వాళ్ళు అలాగే చెప్పగలుగుతారా? అందరు చప్పట్లు కొట్టండి. ఈ అమ్మాయికి బాగా చెప్పింది పాప. మన పిల్లలందరూ కూడా ఇంగ్లీష్లో బాగా ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వ స్కూల్స్ పట్ల చాలా తక్కువ చూపు ఉంది సమాజానికి. మీరు ఢిల్లీ వెళ్ళండి, ఢిల్లీలో కేజ్రీవాల్ ఉన్నప్పుడు స్కూల్లో చేరాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ప్రభుత్వ స్కూల్లో చేరాలంటే అక్కడ తెలుగు గలవాడే ప్రభుత్వ స్కూల్లో చేరతాడు, మార్కులు రానోడు ప్రైవేట్ ఆటల్లో చదువుతాడు, డబ్బులు కట్టి చదువుకోవాలి. అట్లాంటి సిస్టమ్ ఢిల్లీ మొత్తం రాష్ట్రంలో ఉంటే, ఆ సిస్టమ్ మన దేశంలో, మన రాష్ట్రంలో ఎందుకు రాలేదు? ఏదో ఒకటి 13,000 15,000 పడేసేస్తున్నాం. ఈ దేశంలోని పౌరుల విద్య మాది కాదు, వాళ్ళే చూసుకోవాలి, వాళ్ళే అప్పులు చేసుకోవాలి, వాళ్ళే కట్టుకోవాలి. పిల్లల్ని ప్రైవేట్ కాన్వెంట్స్లో చదివించాలంటే లక్షల రూపాయలు అవుతుంది. తల్లిదండ్రులు తమ సంపాదన అంతా చదువుకి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ చాలా దేశాల్లో, అమెరికా లాంటి దేశంలో కూడా, అమెరికా కూడా మొత్తం చదువు అంతా కూడా ఫ్రీ. అభివృద్ధి చెందిన దేశాల్లో అన్నిట్లో, చైనాలో ఫ్రీ, ₹1 ఖర్చు పెట్టక్కర్లా. మన దేశంలో మన డబ్బు అంతా చదువుకి, వైద్యానికి ఖర్చు పెట్టాలి. మనం అందుకనే అన్డెవలప్డ్గా ఉన్నాం. స్వాతంత్రం వచ్చిందో లేదో మీరు ఆలోచించుకోండి. వచ్చిందంటే దాన్ని మార్చాల్సిన బాధ్యత మనదే, ఎవరిదో కాదు. అబ్బా మాస్టర్ భలే అది కాదు, మాస్టర్ ఎప్పుడు అలాగే చెప్తారు. కానీ దీన్ని మార్చాలి, ఈ సిస్టమ్ మీద ఫైట్ చేయాల్సింది బాధ్యతలు. ఎవడైతే ముళ్ళు పుచ్చుకుంటుందో కాలికి, వాడే తీసుకొని ఉపశమనం పొందాలి. అలాగే ముళ్ళు పెట్టుకొని భలే ఉందంటే వాడికి ఈ స్వాతంత్రం కాదు. ఈ స్వాతంత్రాన్ని, ఈ సిస్టాన్ని మార్చాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనమే, ఎందుకంటే ఈ దేశం మూలవాసులు, ఈ దేశ పౌరులం, ఈ దేశం మనది, ఈ దేశం ఎక్కడదో కాదు. వీఆర్ ది అబారిజినల్ పీపుల్ ఆఫ్ ఇండియా, వీఆర్ ది సన్స్ ఆఫ్ ది సాయిల్, వీఆర్ ది మూల్యవాసీస్ ఆఫ్ దిస్ కంట్రీ, ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ఇండియా. భూమి పుత్రులం మనం. ఈ భూమి మనది. ఈ భూమిని బయటోడికి ఇచ్చేసి మనం పాలేరుగా ఉండటం ఎంతవరకు సమంజసం ఆలోచించండి. దీని మీద సునీత గారు,
ఇలాంటి వాళ్ళు యంగ్స్టర్స్ ఆలోచించి మీ అభిప్రాయాలని మార్చుకొని నిజంగా స్వాతంత్రం వచ్చిందంటే హ్యాపీ, నేను కూడా హ్యాపీ. కానీ నా పిల్లలు చూడండి, వీళ్ళందరూ పిల్లలు తల్లిదండ్రులందరూ చాలా కష్టాల్లో ఉన్నారు. కాసి పని చేసుకుంటూ ఉంటారు మెజారిటీ పిల్లలు. వీళ్ళు ఒక్కళ్ళు కూడా ఈ స్కూల్ గురించి ఇంత హైట్ ఉంది, నిన్న వర్షం వచ్చి ఉంటే ఇంత లోతు నెలల్లో రావాల్సి వచ్చింది. ఇదంతా ప్రభుత్వ పరంగా జరగల, ఇదంతా ఎవరో నాలాంటి వాళ్ళు కూర్చో, లాలా గారు లాంటి వాళ్ళు కూర్చో జరిగింది.